భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన, వాళ్ళేదో ప్రచారం చేసుకుంటున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పని. మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం. ప్రజానికాన్ని రాష్ట్రాన్ని ముంచిన ప్రభుత్వం. వరదల్లో కానివ్వండి, వర్షాల్లో కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలని పక్కన పెట్టేస్తాం కానివ్వండి, ప్రజానికాన్ని మోసం చేసిన విధానంలో కానివ్వండి, అన్ని విధాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన వైఫల్యం చెంది ప్రజానికాన్ని మోసం చేసి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో లేకపోతే మమ్మల్ని అడుగుతారో అని చెప్పని భయపడి వాళ్ళ 100 రోజుల వైఫల్యాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు దేవుడిని గల రాజకీయాలకి వాడుకోవటం, ఇంత నీచమైన రాజకీయాలు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. ఈరోజు నేను విదేశాల్లో లండన్లో కానివ్వండి, ఢిల్లీలో చదువుకున్నప్పుడు మీది ఏ ఊరు ఏ ప్రాంతం అంటే మాది ఆంధ్రప్రదేశ్ అనగానే విదేశంలో ఉన్న విదేశ వ్యక్తులు గారా ఓ ఆంధ్రప్రదేశ్ అంటే బాలాజీ టెంపులా అని ఎంతో గర్వంగా గొప్పగా భారతదేశంలో ఉన్న ప్రజానికం చెప్పుకునే వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టను దిగజార్చిన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. ఆ ప్రసాదం కోసం ఎంతోమంది వేరే రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, వేరే దేశాల వాళ్ళు కానివ్వండి, ఆ ప్రసాదం తింటే ఎంతో మహాభాగ్యంగా భావించే ప్రసాదాన్ని గారా, దాని ఒక గొప్పతనాన్ని గారా ఈరోజు మీడియాలో, నేషనల్ మీడియాలో ఆ ఒక్క ప్రసాదం ఒక్క ప్రతిష్టను దిగజార్చింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అంటే మీ వైఫల్యాలని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్. వరదల్లో ఫెయిల్ అయ్యారు ఇదే విజయవాడ నగరంలో. వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజానికానికి ఎటువంటి న్యాయం చేయకుండా, వాళ్ళని ఆదుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్తుంటే, వాళ్ళని ప్రశ్నిస్తుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గారు ఉపయోగించుకుంటున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుందా? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చివరికి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకునే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో దిగజారిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే హౌస్ అరెస్టులు, నోటీసులు ఇచ్చే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దిగజారిపోయింది. ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారంటే? ఎందుకంత కోపం జగన్మోహన్ రెడ్డి గారంటే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, అయినా ఆయన రోడ్డు మేరకు వస్తుంటే వేలాదిగా, లక్షలాదిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రజానికం అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేక
ఈరోజు ఈ రాష్ట్రంలో మత రాజకీయాలు తెరలేపిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క ఈఓ గారేమో వెజిటేబుల్ ఆయిల్ కలిసింది, ఫ్యాట్ ఆయిల్స్ కలిసింది, వనస్పతి కలిసిందని చెప్పని ఒకరోజు చెప్తారు. ఒకరోజేమో ట్యాంకర్లో వచ్చినవి మేము తిరిగి పంపించామంటారు. 100 రోజులు ప్రభుత్వం మేము మీటింగులు పెట్టుకుని 100 రోజుల్లో మేము ఏం చేసాం చెప్పుకోకుండా కరోనా యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మళ్ళీ నిన్న మొన్న ప్రెస్ మీట్లో 4 ట్యాంకర్లు నెయ్యి వాడారని చెప్పని, ఆ కల్తీ నెయ్యి వాడారని చెప్పని అంటారు. అంటే ఏంటి నిజం? ఏది నిజం? మీకు అధికారులకి ఈరోజు రాష్ట్ర పరువు కానివ్వండి, ప్రజల జీవితాలు కానివ్వండి, ఒక ఆటలాడుకునే విధంగా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక పేరుని దిగజార్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరి గారు వ్యవహరిస్తున్న బీజేపీ కానివ్వండి. ఈరోజు నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడుగుతున్నారు కదా ఆయన మతం ఏంటని చెప్పని, నిన్న దమ్ముగా ధైర్యంగా నా మతం మానవత్వం అని చెప్పిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గారిని విజయవాడ నగరంలోనే, లబ్బిపేట వెంకటేశ్వర స్వామి అంటే చాలా గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు రాష్ట్రంలో నీ పేరు మీద, నీ ప్రసాదం పేరు మీద నీ యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గారు వ్యవహరిస్తున్నారు. మీ కోపం ఏదైనా ఉంటే వాళ్ళ మీద చూపించండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరు గారు బాగుండాలి. వాళ్ళు చేసే పాపాలని ప్రక్షాళన చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా మీ యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్తలు కానివ్వండి, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈరోజు జిల్లా కార్యక్రమంగా మా తూర్పు నియోజకవర్గంలో మా అధికార ప్రతినిధి మహేష్ గారు, పోతుని మహేష్ గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, మా మాజీ డిప్యూటీ మేయర్లు, మా మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. తప్పకుండా సరైన బుద్ధి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఆ స్వామివారు ప్రసాదించాలని చెప్పని, ఇంకెప్పుడు రాజకీయాల కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంకా ఎప్పుడు దేవుడు పేరు వాడకుండా, దేవుడు ప్రసాదం పేరు వాడకుండా వాళ్ళకి ఆ బుద్ధి కల్పించాలని చెప్పని గారా ఈరోజు మేము అందరం గారు ప్రార్థిస్తాం గారు జరిగింది. సార్, అన్ని మత ప్రచారం 5 ఏళ్లలో చేసి ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వమంటే జగన్ భయపడి పారిపోతున్నారు అనేది టీడీపీ నేతలు. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాదయాత్ర అంటే ఆయన జీవితంలో ఒక మైల్ రాయిగా ఏ రోజైనా, ఏ పూటైనా ఈ రాష్ట్రంలో 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని చెప్పుకునే పాదయాత్ర ప్రారంభించేటప్పుడు స్వామివారిని దర్శించుకున్నారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళలేదు, డైరెక్ట్గా తిరుమల వెళ్ళి కాలినడకన స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. పెద్ద ఆయన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకున్నారు. నరేంద్ర మోడీ గారితో, అదేవిధంగా చాలామంది చీఫ్ జస్టిస్తో ఆయన దర్శించుకోవటం జరిగింది. ఆ రోజు ఎవరు గారు మాట్లాడలా. ఈరోజు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం అన్యమత ప్రచారం అంటారు, డిక్లరేషన్ అంటారు,
ఇన్నిసార్లు లేని వ్యక్తి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఈరోజు అన్ని కులాలని ప్రేమించే విధంగా ఈరోజు భారతదేశం అంటే సెక్యులరిజం, డెమోక్రసీ అని చెప్పుకునే మన భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరికి స్వామివారిని పూజించే హక్కు ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన.